వార్తలు సమర్పిస్తున్నవారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, కాకతీయ స్కూల్స్ జమ్మికుంట, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మడికొండ, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. జయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయ్యప్ప నగర్ జమ్మికుంట. షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్. Warangal First Real International School, Birla Open Minds, Warangal. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామ కార్యదర్శిపై సర్పంచ్ దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసించిన కార్యదర్శులు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. రేగొండ మండలంలో నూతనంగా నిర్మించిన ఆలయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి. ఏఎస్ఎఫ్లో చేరిన ఎస్ఎఫ్ఐ జయశంకర్ జిల్లా కార్యదర్శి నాగుల అరవింద్. ఓ కార్యదర్శిపై సర్పంచ్ దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ రేగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు కార్యదర్శులు ధర్నా చేపట్టారు. రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందినటువంటి కార్యదర్శి వంశీధర్పై అదే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ విజయ్ కుమార్ దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడ్డారని నిరసిస్తూ రేగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు కార్యదర్శులంతా కలిసి ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీకి వినతి పత్రం అందించారు. సదరు సర్పంచ్ తీరు మార్చుకున్నట్లయితే ఆ గ్రామంలో ఏ కార్యదర్శి వెళ్లి పనిచేయడని స్పష్టం చేశారు. సర్పంచ్ వచ్చి పంచాయతీ కార్యదర్శి అంటే సర్పంచ్కి సెక్యూరిటీ గార్డ్, సెక్యూరిటీ గార్డ్ లేకుండా సర్పంచ్కి ఎప్పటికీ అని కొన్ని అంశాలు ఆయన లెటర్ ప్యాడ్ మీద రాసి నాకు సైన్ చేయమని చెప్పాను. ఇట్లా మేము అధికారులు సైన్ చేయడానికి ఇది కాదు పద్ధతి అని చెప్తే నువ్వు అసలు ఏమనుకుంటాను, నేను రేపటి నుంచి వంగి ఊళ్ళో ఇస్తాను పని నీతోటి, వంగ పెట్టుతా నేను ఊళ్ళే రేపటి నుంచి అని నువ్వు నక్కడ చెప్తాను మరి అని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు కూడా మీటింగ్ పెట్టి వెళ్తే నువ్వు ఎక్కడ చెప్పుకో చెప్పుకోము, ఎవరి దగ్గర పోతావు అని డైరెక్ట్ మా అందరినీ నిలబొట్టి ఎస్ఎఫ్ఐ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు నాగుల అరవింద్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్లో చేరారు. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని కొమరయ్య భవన్లో ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొలిమి రాజ్ కుమార్ కండువా కప్పి వారిని ఏఎస్ఎఫ్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సొత్కు ప్రవీణ్ పాల్గొన్నారు. జయశంకర్ జిల్లాలో అఖిల భారత యువజన సమైక్య ఏఎస్ఎఫ్లో ఎస్ఎఫ్ఐ నుండి నాగుల అరవింద్ గారు ఎస్ఎఫ్ఐలో జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఈరోజు ఏఎస్ఎఫ్లో చేరుతున్న సందర్భంలో ఆయన షాలో కప్పి ఈరోజు మన ఏఎస్ఎఫ్లో చేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఈనాటి నుండి ఏఐటీసీలో మన ఏఎస్ఎఫ్లో ఆయన ముఖ్య భూమిక పోషిస్తారు. ఇప్పటికే 75 సంవత్సరాల సందర్భంగా ఈరోజు అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్న ఈ యొక్క ఏఎస్ఎఫ్ ఇంకా అనేక పోరాటాలు ఆయన ఆధ్వర్యంలో చేసి ఈ జయశంకర్ జిల్లాలో ముఖ్యంగా మిగతా సంఘాల కన్నా ధీటుగా విద్యార్థి సమస్యల మీద ధీటుగా పోరాటం చేసి అందరి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా అరవింద్ గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏఎస్ఎఫ్లో డెమోక్రసీ ఉంటుంది. ముఖ్యంగా పార్టీ విధానాలు కాకుండా స్వయంకృతంగా సొంతగా వారి యొక్క కార్యక్రమం నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరి ప్రోద్బలం ఉండదు. కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వం యొక్క వైఖరి, మేము ఒకవైపు గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ స్కూళ్ళలో ఈరోజు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ దాని తగ్గట్టుగా బడ్జెట్లో ఈ యొక్క విద్యకు సంబంధించిన అంశం మీద బడ్జెట్లో ఏమాత్రం డబ్బులు కేటాయించకపోవడం అనేది ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్లో ఈరోజు ఎస్ఎఫ్ఐ నుంచి ఏఎస్ఎఫ్లో చేరడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు 5 సంవత్సరాల పాటు ఎస్ఎఫ్ఐలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పనిచేయడం జరిగింది. అనేక ఉద్యమాలు, అనేకమైనటువంటి పోరాటాలు స్ఫూర్తిని నింపుకొని ఎస్ఎఫ్ఐలో చాలా కార్యక్రమాలు విద్యార్థులతో పనిచేశాం. అనుభవంతో ఏఎస్ఎఫ్లో భూమికలో చేరి
ఏఎస్ఎఫ్లో బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. మా కార్యకర్తలతో ఈరోజు ఏఎస్ఎఫ్లో చేరడం జరిగింది. ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్రంలోనే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఉద్యమంగా తయారు చేయడంలో పెద్ద భూమిక పోషిస్తానని చెప్పేసి ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీకి మరియు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి నేను చెప్తాను. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో మండు టెండలతో ఉక్కిరిబిక్కి అయినటువంటి తెలంగాణ తొలకరి జల్లుతో ఒక్కసారిగా చల్లబడింది. కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం అనేది తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించినటువంటి ప్రజల విజయమని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రమే రానట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యేనా అని అన్నారు. ఈ ప్రాజెక్టు జరిగిందంటే తెలంగాణ ఉద్యమంలో మనం కష్టపడి కొట్లాడినాం. ఇక్కడున్న అక్కా చెల్లెళ్ళు పాత బస్టాండ్ దగ్గర రోజు 15 మంది వచ్చి నిరాహార దీక్ష చేసిండ్రు. ఇక్కడుండే అన్నదమ్ములు నిరాహార దీక్ష చేసిండ్రు. దెబ్బలు తిన్నాం. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చిన్నగుండెవెల్లికి వస్తే మాకు ఎందుకు తెలంగాణ కావాలో గట్టిగా నొక్కి చెప్పిన ఘనత కూడా ఈ అక్కా చెల్లెలదే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ జిల్లాలో జరుగుతూ ఉంటాడు. ఇవాళ ఇన్ని లక్షల ఎకరాలు పారుతున్నాయంటే అది కేసీఆర్ గారి ఆలోచన, ఇంజనీర్ల కష్టం, భూ నిర్వాసితుల త్యాగ ఫలితమని కూడా ఈరోజు చెప్పుకోక తప్పదు. ఆ భూమి ఇచ్చినటువంటి రైతులు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఇలా ఇంత స్పీడ్గా ఈ ప్రాజెక్ట్ అయిందంటే ఆ భూమి ఇచ్చినటువంటి రైతుల సహకారం కూడా ఉంది. కష్టపడ్డ కార్మికులు, కష్టపడ్డ ఇంజనీర్లు నిరంతరం ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి ఇంతమంది ప్రయత్నంతోనే ఇది సాధ్యమైంది. నిజంగా ఆ కార్మికులు కూడా మేము పోయేవాడిని, ఎండ 44 డిగ్రీల ఎండ, ఆ ఇసుకలో పనిచేయాలంటే సుర్రుమంటుండే, ముట్టుకునేది సరాకలు, వేయాల్సింది కాంక్రీటు, కిందనేమో గోదావరి ఇసుక. ఆ వేడిలో కూడా చల్లదాక్కుంటానో గంట పనిచేసి గంట ఆక్కుంటా 44 డిగ్రీలో పనిచేసినటువంటి కార్మికులకు కూడా నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా పండగ ఎప్పుడు చేసుకుంటాం? మంచి పంట పండితే సంక్రాంతి పంట చేసుకుంటాం. వానకాలం పంట చేతికి వచ్చినాక వచ్చే పండగ దసరా పండగ. అంటే పండగ అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంది. అందరూ కూడా ఆనందంగా సంతోషంగా మన భవిష్యత్తు బాగున్నప్పుడు, మంచి పంటలు పండినప్పుడు మనం మంచిగా కూడా ఈ పండుగలు చేసుకుంటాం. నిజంగా తెలంగాణ భవిష్యత్తు మార్చేది, తెలంగాణ రైతాంగం యొక్క తలరాతలు మార్చేటువంటి ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం అంటే తెలంగాణలోని ప్రతి రైతు ఈరోజు సంతోషపడతా ఉంటాడు. తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబంలో ఒక ధైర్యం, ఒక విశ్వాసం, భవిష్యత్తు మీద ఒక నమ్మకం అనేది ఏర్పడ్డది. రేగొండ మండలం రేపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు ఆలయాల ప్రారంభోత్సవంలో వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి పాల్గొన్నారు. రేపాక గ్రామంలో రామాలయం, అదేవిధంగా బీరన్న, పోచమ్మ ఆలయాలు నిర్మించారు. కాగా ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం రోజు జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
రోజులలో మంచి వర్షాలు పడి నిన్ననే మరి తెలంగాణ మరి ఏర్పడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యమంత్రి గారు నిన్న ఓపెన్ చేయడం జరిగింది. మనందరికి కూడా దాని ద్వారా మనందరికీ మరి మంచి నీళ్ళంది, మన పొలాలలో మన భూములలో మంచి పంటలు పండి రాబోయే రోజులలో సుభిక్షంగా ఉండాలన్న భగవంతుని కోరుకుంటా ఉన్నాను. వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మండల నాయకులకి మరి గ్రామస్తులకి రైతులకి అందరికీ మరి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సదరన్ క్యాంపుకు సంబంధించి మొగుళ్లపల్లి మండలంలో వైద్య పరీక్షలు శనివారం నిర్వహించారు. ఈ నెల 25న చిట్యాల మండల కేంద్రంలో సదరన్ క్యాంపును నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డిపిఎం అదేవిధంగా డాక్టర్ జయపాల్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించి టోకెన్ అందజేశారు. మొగుళ్లపల్లిలో సదరం స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో మేము స్క్రీన్ చేసిన వారికి టోకెన్స్ ఇస్తున్నాము. ఈ టోకెన్స్ ఇచ్చిన వారు 25వ తారీఖు నాడు చిట్యాలకు వెళ్ళి అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ తోటి పరీక్ష చేయించుకొని ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ పొందగలరని కోరుకుంటున్నాను. ఎవరైనా ఈరోజు రాని వారు మళ్ళీ మండే రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాలని మండల ప్రజలకు తెలియజేస్తున్నాను. 25వ తారీఖు ఈ నెల జరగబోయేటువంటి సదరం క్యాంపుకు సంబంధించి చిట్యాల సిహెచ్సిలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మన మండలంలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు ప్రీ అసెస్మెంట్ క్యాంపు డాక్టర్ గారి ద్వారా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అర్హత ఉన్నటువంటి అందరూ వికలాంగులను ఇక్కడ ప్రీ అసెస్మెంట్ చేసి చిట్యాల సిహెచ్సిలో జరగబోయేటువంటి సదరం క్యాంపుకు పంపించినట్లయితే అక్కడ సదరం కొరకు వచ్చినటువంటి డాక్టర్లు అసెస్మెంట్ చేసి వాళ్లకు కావలసినటువంటి సదరం సర్టిఫికేట్ కానీ పెన్షన్స్ కానీ రైల్వే కానీ బస్ పాస్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పీడీడీఆర్డీఏ భూపాల్పల్లి గారు 25వ తారీఖు రోజు చిట్యాల సిహెచ్సిలో, 26 రోజు భూపాల్పల్లి, 27 రోజు మహదేవ్పూర్లో ఈ క్యాంపులు అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. తద్వారా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ వికలాంగులు కూడా సదరం సర్టిఫికెట్లు పొందినట్లయితే వాళ్ళకు రావాల్సినటువంటి లబ్ధి అనేటువంటిది జరగబోతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్పీ న్యూస్.